అన్నదాతకు అండగా పేరుతో వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒక కార్యక్రమం చేపట్టింది. అందులో భాగంగా తిరుపతి జిల్లా నాయుడుపేటలో మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఒక పోస్టర్ విడుదల చేశారు. వైసీపీ హయాంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రైతులను నట్టేట ముంచారని ఆయన ఆరోపించారు. రైతులకు అండగా 13న నెల్లూరులో చేపట్టబోయే కార్యక్రమంలో పాల్గొని అన్నదాతలకు అండగా నిలవాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇసుక, మట్టి, గ్రావెల్ అన్ని కప్పం కట్టి తీసుకునే పరిస్థితి. ఇంతకన్నా దుర్మార్గమైన పాలన గతంలో ఈవెన్ టీడీపీ పాలనలో కూడా గతంలో చూడలేదు. ఇప్పుడు జరిగే ఈ గత 6 నెలల నుంచి జరుగుతున్న ఈ దుర్మార్గం, ఈ దౌర్జన్యం, ఈ అరాచకం, ఈ దోపిడీ ఎప్పుడు కూడా జరగని పరిస్థితి. ఇన్ని మరి ప్రకృతి సంపదని దోచేస్తున్నారు. ఎక్కడ పడితే ఎక్కడ ల్యాండ్ ఆక్యుపై చేస్తున్నారు, ఎక్కడ పడితే అక్కడ దందాలు చేస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు. అన్ని ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అనేది పక్కన పెట్టి పోలీసు రాజ్యాంగం, మరి లోకేష్ బాబు రాజ్యాంగం, రెడ్ బుక్ రాజ్యాంగం పాలన సాగిస్తున్నారు కానీ ఇంకోటి కాదు. మరి వీటన్నిటి మీద కూడా ప్రతి అంశాన్ని మీద కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టదు. ప్రతి అంశంలో ఖచ్చితంగా పోరాట పడతాం. మరి రాష్ట్రంలో జరిగే అన్యాయాలని, దౌర్జన్యాలని ఎండగట్టడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందో మొదటగా రైతులతోనే మొదలు పెడతాం. ఏదైతే రైతులకి అన్యాయం జరుగుతుందో దాని కానించే కార్యక్రమాన్ని మరి మొదలు పెడతా ఉన్నాం. 13వ తారీఖు జరిగే కార్యక్రమాన్ని గొప్పగా విజయవంతం చేసి రైతులకి మేలు జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని, ఈ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలని, ఈ ప్రభుత్వం ముద్ర వీడి రైతులకి సహాయం చేసేంత వరకు ఈ కార్యక్రమాన్ని జరిపించాలని, ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి చేసే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మీ అందరూ కూడా మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ, రైతుల్ని అందరినీ కూడా వేడుకుంటూ సెలవు. జై జగన్. ఇసుక, మట్టి, గ్రావెల్ అన్ని కప్పంగా. తూర్పుగోదావరి జిల్లా శ్రీరంగపట్నం గౌరీ